గత వీడియోలలో మనం సంవర్గమానం అంటే ఏమిటి, సంవర్గమానం మీద ఉదాహరణలు ఎలా సాధించాలో నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో సంవర్గమాన ధర్మాల గురించి నేర్చుకుందాం. అందులో మొదటిది సంవర్గమానాల లబ్ధ న్యాయం. అసలు లబ్ధ న్యాయం అంటే ఏంటో చూద్దాం. x మరియు yలు రెండు ధనవాస్తవ సంఖ్యలు. భూమి A 0 కంటే ఎక్కువ మరియు 1కి సమానం కాదు అని అనుకున్నట్లయితే రెండు సంఖ్యల లబ్ధం యొక్క సంవర్గమానం ఆ సంఖ్యల సంవర్గమానాల మొత్తానికి సమానం. ఇదే లబ్ధ న్యాయం. జాగ్రత్తగా వినండి. ఏం చెప్తుంది? రెండు సంఖ్యల లబ్ధం యొక్క సంవర్గమానం. రెండు సంఖ్యలు x, y అని తీసుకున్నాము. వాటి యొక్క లబ్ధం x ఇంటూ y. ఆ లబ్ధం యొక్క సంవర్గమానం ఆ సంఖ్యల సంవర్గమానాల మొత్తానికి సమానం అని చెప్తుంది లబ్ధ న్యాయం. దీనిని గణిత రూపంలో చూద్దాం. రెండు సంఖ్యలు x, y తీసుకున్నాం. వాటి యొక్క లబ్ధం ఏమవుతుంది? x ఇంటూ y అవుతుంది. ఇప్పుడు ఈ లబ్ధం యొక్క సంవర్గమానం అంటే దీనికి ముందు మనం లాగ్ రాసుకోవాలి. ప్రతి సంవర్గమానానికి భూమి ఉంటుంది కదా, మరి దీనికి భూమి ఎంత? a. కాబట్టి లాగ్ x ఇంటూ y లేదా లాగ్ xy టు ది బేస్ a. ఇది దేనికి సమానం అంట? ఆ సంఖ్యల సంవర్గమానాల మొత్తానికి సమానం. అంటే x అనే సంఖ్య యొక్క సంవర్గమానము, y అనే సంఖ్య యొక్క సంవర్గమానము తీసుకొని ఆ రెండింటిని కూడాలి. దానికి ఈ లబ్ధం యొక్క సంవర్గమానం సమానం అవుతుంది. x అనే సంఖ్య యొక్క సంవర్గమానం ఏమవుతుందండి? లాగ్ x టు ది బేస్ a. y అనే సంఖ్య యొక్క సంవర్గమానం లాగ్ y టు ది బేస్ a. ఇప్పుడు ఈ రెండింటిని మొత్తము అంటే ఈ రెండింటిని కూడాలి, సంకలనం చేయాలి. అంటే ప్లస్. చూసారా? మూడు సంవర్గమానాలు, మూడింటికి ఒకే భూమి కలిగి ఉంది. దానిలో ఎడం వైపున ఈజ్ ఈక్వల్ టు ఏముంది? రెండు సంఖ్యల లబ్ధం ఉంది. అది కుడి వైపున దేనికి సమానమైంది? ఆ లబ్ధంలో ఉన్న ఆయా సంఖ్యల సంవర్గమానాల మొత్తానికి సమానమైంది. Therefore, log xy to the base a equal to log x to the base a plus log y to the base a. ఇదే సంవర్గమానాల లబ్ధ న్యాయము. ఇప్పుడు దీన్ని మనం నిరూపిద్దాం. దీన్ని నిరూపించడానికి ఏ విధంగా అయితే సంవర్గమాన ధర్మాలు ఉన్నాయో మనం క్రింది తరగతులలో ఘాతాల ధర్మాలు నేర్చుకున్నాం. ఘాత ధర్మాల్లో కూడా లబ్ధ న్యాయం ఉంది. గుర్తుందా మీకు? తను ఒకసారి పునశ్చరణ చేసుకోండి. ఘాతాల లబ్ధ న్యాయం ఏం చెప్తుంది? ఒకే భూమి కలిగిన రెండు ఘాతాలను గుణకారం చేసేటప్పుడు దాన్ని ఒకే ఘాత రూపంలో రాయాలి అంటే, వ్యక్తపరచాలి అంటే ఆయా ఘాతాల ఘాతాంకాలను మనం కూడాలి. అవునా? ఏ పవర్ m, ఏ పవర్ n అనేవి రెండు ఘాతాలు ఒకే భూమి ఏని కలిగి ఉన్నాయి. వాటిని మనం హెచ్చ వేసాం, గుణకారం చేసాం. ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n. దాన్ని ఒకే ఘాతంగా వ్యక్తపరచాలంటే ఏం చేయాలి? అప్పుడు ఆ ఘాతాంకాలు m, n ఏమైతే ఉన్నాయో ఆ రెండింటిని మనం కూడాలి. ఏ పవర్ m ప్లస్ n. ఇదే ఘాతాల లబ్ధ న్యాయం. దీన్ని మనం ఉపయోగించుకొని సంవర్గమాన లబ్ధ న్యాయాన్ని నిరూపిస్తాము. మీకు ఇప్పటికే అర్థమై ఉండాలి. ఈ రెండింటికి పోలిక ఉంది. చూసారా? సంవర్గమాన లబ్ధ న్యాయం ఏం చెప్తుంది? రెండు సంఖ్యల లబ్ధం యొక్క సంవర్గమానం ఆ సంఖ్యల సంవర్గమానాల మొత్తానికి సమానం. ఘాతాల లబ్ధ న్యాయం ఏం చెప్తుంది? ఒకే భూమి కలిగిన రెండు ఘాతాల గుణకారం ఒకే ఘాతంగా రాయాలంటే ఆ ఘాతాంకాలను కూడాలి అని చెప్తుంది. ఈ పోలికలు ఉంటాయి ఘాత ధర్మాలకి, సంవర్గమాన ధర్మాలకి. మీరు చాలా తేలిక గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం నిరూపిద్దాం. మొదటి సోపానం x ఈక్వల్ టు ఏ పవర్ m అని అనుకుందాం. దీనిని సంవర్గమాన రూపంలో మార్చుకుంటే ఏమవుతుంది? మనం గత వీడియోలో నేర్చుకున్నాం సంవర్గమాన రూపంలోకి ఎలా రాయాలో ఘాత రూపంలో ఇచ్చినప్పుడు. దాన్ని ఎవరైనా చూడనట్లయితే ఆ వీడియోని పూర్తిగా చూడండి. ఏమవుతుందండి? లాగ్ x టు ది బేస్ a ఈక్వల్ టు m అవుతుంది. అదేవిధంగా రెండో సోపానంలో y ఈక్వల్ టు ఏ పవర్ n అనుకుందాం. దీన్ని కూడా సంవర్గమాన రూపంలోకి మార్చినట్లయితే లాగ్ y టు ది బేస్ a ఈక్వల్ టు n అవుతుంది. ఇప్పుడు మూడవ సోపానంలో ఆ రెండు సంఖ్యల లబ్ధాన్ని తీసుకుందాం. అంటే x ఇంటూ y. దీన్ని ఏ పవర్ l అని ఒక మూడో ఘాతాన్ని అనుకుందాం. దీన్ని కూడా సంవర్గమాన రూపంలో మార్చుకున్నప్పుడు లాగ్ xy టు ది బేస్ a ఈక్వల్ టు l అవుతుంది. ఇప్పుడు ఈ మూడు సోపానాలను ఉపయోగించుకొని మనం లబ్ధ న్యాయాన్ని నిరూపిద్దాం. ఏ పవర్ l ఈక్వల్ టు ఏమని తెలుసు మనకి? x, y లబ్ధం అని తెలుసు కదా మూడో సోపానంలో. మరియు మొదటి రెండు సోపానాలలో మనం x ఈక్వల్ టు ఏ పవర్ m అని అనుకున్నాం, y ఈక్వల్ టు ఏ పవర్ n అని అనుకున్నాం. ఈ xy విలువలను ఇప్పుడు ఇక్కడ ప్రతిక్షేపిద్దాం. అప్పుడు ఏమవుతుంది? అది ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n అవుతుంది. అప్పుడు ఘాతాల లబ్ధ న్యాయం ఉపయోగించుకుంటే ఇదేమవుతుంది? ఏ పవర్ m ప్లస్ n. కాబట్టి ఏ పవర్ l ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ m ప్లస్ n. జాగ్రత్తగా గుర్తించండి. ఇప్పుడు ఒకే భూమి కలిగిన రెండు ఘాత సంఖ్యలు సమానం అని చెప్తున్నాము అంటే వాటి ఘాతాంకాలు కూడా సమానం అన్నాయిగా. అంటే ఇప్పుడు ఏ పవర్ l ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ m ప్లస్ n అయ్యింది అంటే l ఈక్వల్ టు m ప్లస్ n అవుతుంది కదా, అవునా కాదా? ఇప్పుడు l, m, n స్థానాల్లో వాటి విలువలను మనం ప్రతిక్షేపిద్దాం. మొదటి మూడు సోపానాలు జాగ్రత్తగా గమనించండి. l విలువ ఎంత అండి? లాగ్ xy టు ది బేస్ a ఈజ్ ఈక్వల్ టు m విలువ లాగ్ x టు ది బేస్ a ప్లస్ n విలువ లాగ్ y టు ది బేస్ a. ఇదే కదా లబ్ధ న్యాయం అని చెప్తుంది కూడా. లాగ్ xy టు ది బేస్ a ఈక్వల్ టు లాగ్ x టు ది బేస్ a ప్లస్ లాగ్ y టు ది బేస్ a. మనం ఇలా దీన్ని నిరూపించాము.
ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? సంవర్గమాన ధర్మాలలో మొట్టమొదటిది లబ్ధ న్యాయం గురించి తెలుసుకున్నాము. దాన్ని మనం నిరూపించాము.